హలో శ్రీనివాస్ గారు. ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నా అండి, లైవ్లో ఉన్నారు. ఆర్టీవీ నుంచా? అవునండి. ఎవరు సార్? శ్రీనివాస్ గారు, నేను సచిన్ మాట్లాడుతున్నాను, లైవ్లో ఉన్నారు. సచిన్ గారు చెప్పండి సార్. మీ మీద టెక్కల్లో ఫిర్యాదు చేశారు, పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అవును. అంటే ఏమనుకుంటున్నారు, మీ మీద అది యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. ఏంటి యాక్షన్? మీ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందనే చర్చ జోరందుకుంటోంది, మీరేమంటారు? ఇప్పుడు అసెంబ్లీలో నేటికి వారం 5-6 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి కౌన్సిల్లో నేను చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. మద్యం పైన, అలాగే అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన, హోమ్ మినిస్టర్ పైన మేము సిద్ధాంతపరంగా అక్కడ మా బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని బాధ్యతతో మేము ప్రశ్నించడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? అంటే కౌన్సిల్లో మాట్లాడటమే మేము నేరమా? కౌన్సిల్ సభ్యుడిగా నేను మాట్లాడితే కానీ శ్రీనివాస్ గారు ఇక్కడ వాళ్ళంటుంది ఏంటంటే కనుక సోషల్ మీడియాలో అసభ్యకర కావచ్చు, లేకపోతే అభ్యంతరకర పోస్టులు పెట్టారు గతంలో, దానికి సంబంధించి వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. గతంలో అయిందండి ఆ డిస్కషన్స్. సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినవి ఎన్నాళ్ళు? 2 years బ్యాక్. అవి 2 years బ్యాక్ ఎందుకు వచ్చింది? అది పవన్ కళ్యాణ్ స్వయంగా మా మంత్రులు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మంత్రుల్ని చెప్పు తీసి చెప్పించి కొడతాను నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, మీరు చెయ్యందినంత చెయ్యికొస్తే ఒక్కొక్కడిని కొట్టి పడేస్తాను నా కొడకల్లారా, నువ్వెంత నీ స్థాయి ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ప్రశ్నిస్తుంటే అది మీకు సోషల్ మీడియాలో అది తప్పు అనిపించట్లేదా సార్? అది తప్పు కాదా? ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆనాడు చేసిన వ్యాఖ్యల కౌంటర్ గా నేను ఆనాడు మాట్లాడాను. మాట్లాడలేదని నేను చెప్పట్లా. నేను ఆనాడు మాట్లాడిన మాటలు నేరం అయితే మరి మంత్రులకి చెప్పించి కొడతాను అన్నటువంటి డిప్యూటీ సీఎం మాటలు నేరం కాదా? అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది కదా, ఆ పోస్టింగ్స్ కూడా జరిగాయి కదా. అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా క్లిప్పింగ్స్ ని నువ్వెంత, నీ స్థాయి ఎంత? అప్పుడు అతనికి ఏ హోదా లేదే. నువ్వు ఏ హోదా లేనటువంటి వ్యక్తివి. ఆ రోజు ఒక చీఫ్ మినిస్టర్ ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టానుసారంగా మాట్లాడావు. నువ్వు పార్టీ వైసీపీ నా కొడకల్లారా అన్నావు. మరి అప్పుడు తప్పు లేదండి? అది సోషల్ మీడియాలో అది పోస్టింగ్స్ జరిగాయి. మరి దానికి కేసు కట్టరా అండి? దానికి కౌంటర్ గా నేను 1.5 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకి ఈ రోజు నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కౌన్సిల్లో మేము గట్టిగా అడ్డు తగులుతున్నాం కాబట్టి, ప్రతి బిల్లు పైన కూడా చర్చిస్తున్నాం కాబట్టి, ప్రతి బిల్లు పైన గట్టిగా మాట్లాడే టైప్ లో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు భయపెట్టడానికి చేస్తున్నారు. కానీ శ్రీనివాస్ మీద ఎందుకు, దువ్వాడ శ్రీనివాస్ మీద ఎందుకు? ఎందుకంటే మిగతా అక్కడ గతంలో విద్యాశాఖ మంత్రిగా చేసిన వ్యక్తులు ఉన్నారు, మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కౌన్సిల్ లో ఇప్పుడు ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ ఉన్నారు. అవునండి, అందులో యాక్టివ్ గా మాట్లాడేవాడిని నేనే కదండి. బొత్స సత్య గారు, మా సత్యబాబు గారు, మా ఎల్ఓపి సార్, ఎల్ఓపి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అక్కడ మాట్లాడుతుంటాం సార్. యాక్టివ్ గా మాట్లాడే వాళ్ళం ఉన్నాం సార్ కొంతమంది. అందులో నేను ఒక్కడిని సార్. నన్ను టార్గెట్ పెట్టారు కాబట్టి వచ్చేసారు. అది ఎందుకు దువ్వాడి? ఇంతమంది ఉండగా దువ్వాడ ఎందుకు టార్గెట్ అని చెప్పి దువ్వాడ అనుకుంటున్నారు? ఏంటంటే గట్టిగా నిలదీస్తున్నాం కాబట్టి, ముక్కుసూటిగా అడుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు మద్యంలో నేను ఒక మాట ప్రశ్నించాను. మద్యం టెండర్స్ లో మీరు కొత్త విధానం, నూతన విధానం అని చెప్పారు. నూతన విధానం అని చెప్పి టెండర్స్ వేసిన తర్వాత రౌడీజం, గుండాయిజం చేస్తూ మీరు ఇష్టానుసారంగా భయపెట్టి ప్రతి జిల్లాలో కూడా ప్రతి టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యేలు అక్కడ టెండర్స్ ఎవరైతే వేశారో వాళ్ళకి భయపెట్టారు. అలాగే మా శ్రీకాకుళం జిల్లాలో కూడా మా జిల్లాకు చెందినటువంటి మంత్రి ఆ జిల్లాలో ఉన్నటువంటి టెండర్స్ వేసిన వాళ్ళందరికీ భయభ్రాంతులు సృష్టించాడు. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా ఇవే క్వశ్చన్స్ మీరు మండలిలో కూడా క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినది అక్కడ రియాక్షన్స్ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా అంశానికి సంబంధించి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది సార్. ఒక మాట, ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం నాయకులు ఈ టెండర్స్ వేసిన వాళ్ళని బెదిరించారని నేను చెప్పిన మాటలు కాదు. ఇది ఈనాడు పేపర్ లో రాసినటువంటి మాటలనే నేను చెబుతున్నాను అని ఈనాడు పేపర్ చూపించాను సార్.
రైట్. ఈనాడు పేపర్ చూపించిన దానిలో శ్రీకాకుళంలో కూడా ఒక తెలుగుదేశం నాయకుడు బెదిరించాడని రాశారు సార్. అంటే ఇప్పుడు ఆ బెదిరింపులకు ప్రతిఫలంగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అంతే అంతే. బెదిరింపు నేను కౌన్సిల్ లో గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద కౌంటర్స్ గట్టిగా చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ కనుక, ఎందుకంటే శ్రీనివాస్ గారు అంటే మీ మీద దాదాపుగా జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటోంది. ఇటువంటి సినారియోలో ఇప్పుడు నేను గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా మంది జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాకు ఇష్టానుసారంగా దుర్భాషలాడారు సార్. నన్ను చంపేస్తామన్నారు, నరికేస్తామన్నారు, కారుతో తగలబెట్టేస్తామన్నారు సార్. దానికి సంబంధించి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది సార్. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను సార్. నన్ను చంపేస్తాం, నరికేస్తాం అన్న దానిపైన యాక్షన్ ఏంటి సార్? టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇటీవల కాలంలో కూడా చాలా ఇష్టానుసారంగా దుర్భాషలాడి ట్రోల్ చేశారే, మరి దానిపైన నేను కంప్లైంట్స్ కూడా ఇచ్చానే. మా ఇంటి మీద కూడా వచ్చి, ఇంటి దగ్గర కూడా వచ్చి నన్ను బెదిరించారే చంపేస్తామని. మరి బెదిరించిన వాటిపై నేను కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎందుకు సార్ యాక్షన్ తీసుకోలేదు? మరి ఈ రోజు హోమ్ మినిస్టర్ చెప్తున్నారు కదా, ఎక్కడైనా కానీ అసభ్యంగా గాని, మహిళల పైన గాని ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళ పైన మేము తాట తీస్తాం, యాక్షన్ తీసుకుంటామన్నారు. అంటే వైసీపీ వాళ్ళకే యాక్షన్ తీసుకుంటారా? మరి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు విమర్శిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోరా? అంటే యాక్షన్ తీసుకుంటారంటూ మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వైసీపీకి సంబంధించి అదే యాక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ కూడా అరెస్ట్ అవుతారంటే చర్చ జరుగుతోంది. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయితే ఏం చేస్తారు? నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు శ్రీనివాస్ గారు? ఎందుకంటే ఈ చర్చ చాలా గట్టిగా జరుగుతోంది. మాట్లాడేందుకే నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేను అరెస్ట్ కి సిద్ధం. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. ప్రజల కోసం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఐఎమ్ రెడీ. నేను చెప్పాను కదా, నేను భయపడే రకం కాదు, బెదిరే రకం కాదు. కేసులు పెట్టి బెదిరించాలి అనుకుంటే నేను అదర్ను ప్రజా గొంతు ఇంకా గట్టిగా మాట్లాడతా. ఇది నా డెసిషన్. రైట్. పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు మీ స్టాండ్ మారుతుందా? ఎందుకంటే మీరు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి. పవన్ కళ్యాణ్కి మీరు ఏమైనా క్షమాపణలు చెప్పే ఆలోచన కావచ్చు, లేకపోతే మీ మాటలు వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా ఉన్నారా శ్రీనివాస్ గారు? మీరు బొందెలో ప్రాణం ఉండగా పవన్ కళ్యాణ్కి ఇంకొకటికి క్షమాపణలు చెప్పడం అనేది జరగదు సార్. ఇటు దువ్వాడ శ్రీనివాస్ క్షమాపణలు అనేవి నా నోటి నుంచి రాదు. పోరాటమే ఉంటది. ఉద్యమాలు చేసిన నేపథ్యం నాది. నా 5-6 సంవత్సరాలు ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, జైళ్ళకి వెళ్ళి 62 రోజులు జైలు జీవితం ప్రజల కోసం గడిపిన వాడిని నేను. ఆఫ్టర్ ఆల్ అచ్చెన్నాయుడు అంటే, ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్, వాళ్ళకి మేమెందుకండి చెప్తాం? అసలు ఆ దర్శనే మాకు రాదు, అవసరం లేదు. కేసులే పెట్టాలనుకుంటే పెట్టుకోనండి. ఎన్ని పెట్టుకున్నా ప్రజా గొంతై మాట్లాడడమే మా నేరం అయితే ఎన్ని కేసులకైనా నేను సిద్ధం. రైట్. జన సైనికులకు కావచ్చు, లేకపోతే మీ మీద కంప్లైంట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఎన్ని ఇచ్చుకున్నా నాకేమీ నేను బెదర్నని చెప్తున్నాను. ఎవరే కంప్లైంట్లు ఇచ్చుకున్నా నేను ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడతాను, గట్టిగా మాట్లాడతాను, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాను. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ అంశం గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. రైట్. సో అది మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్ ఎక్కడా కూడా తగ్గేదే లేదంటున్నారు ఆయన. ఆ మీద కేసులు పెట్టుకోండి, జైల్లో వేస్తే కూడా నేను సిద్ధమంటున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్ అంటూ కూడా ఆయన కంప్లైంట్ చేశారంటూ కూడా ఆయన మీద ఫిర్యాదుల వెల్లువ మొదలైంది అక్కడ. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దువ్వాడపై ఫిర్యాదు చేశారు టెక్కలి జనసేన నేత కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు పెట్టారు టెక్కలి పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు దువ్వాడపై ఫిర్యాదు చేశారు టెక్కలి జనసేన నేత కిరణ్ కుమార్.
కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు పెట్టారు టెక్కలి పోలీసులు. దానికి సంబంధించిన ఆ కాపీని మీరు చూస్తున్నారు, కంప్లైంట్ కాపీని పోలీసులకు ఇస్తున్న ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు. కిరణ్ కుమార్ మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అంశం ఇటు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, కూటమికి సంబంధించి నాయకుల మీద అసభ్యకర పోస్టులు,